నానో బనానా ట్రెండ్ బాగా వినపడుతోంది ఈ మధ్య. ఎవరు చూసినా ఆ ఇమేజెస్‌ని పెడుతూ ఉన్నారు. అసలు ఏంటి ఈ ట్రెండ్? మనం చూస్తే జెమినీ నానో లేదా బనానా ఏఐ అని కూడా మనం దీన్ని పిలుస్తామన్నమాట. గూగుల్ తీసుకొచ్చినటువంటి ఒక ఆన్ డివైస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇది. సో, ఇది మన మొబైల్‌లోనే లోకల్‌గా పనిచేస్తుంది కాబట్టి దీనికి ఇంటర్నెట్ అవసరం లేదు. సో, మనం ఏదైనా టెక్స్ట్ ఇస్తే దాన్ని సమ్మరైజ్ చేయటం, ఇమేజెస్‌ని క్రియేట్ చేయటం ఇలాంటివన్నీ చాలా ఫాస్ట్‌గా తక్కువ బ్యాటరీని యూజ్ చేసుకొని చేస్తుందన్నమాట. సో, ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని వాడుతున్నాం. బట్ ఏ టెక్నాలజీకైనా కొన్ని ఇబ్బందులుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్నాలజీని గనక తీసుకున్నట్టయితే మనకి ఇది లోకల్‌గా మన ఆన్ డివైస్‌లో పనిచేస్తుంది కాబట్టి దీన్ని ఒకవేళ హ్యాక్ చేసినా లేదా ఇన్ఫర్మేషన్ కాంప్రమైజ్ అయిపోయింది అంటే దానివల్ల చాలా నష్టాలుంటాయి. మన డేటా మొత్తం అది తీసుకోవచ్చు, లేదా మన ఇమేజెస్ కావచ్చు వీటిని తీసుకొని డీప్ ఫేక్ టెక్నాలజీని యూజ్ చేసి దాన్ని రాంగ్‌గా యూజ్ చేయడానికి కూడా అవకాశాలున్నాయి. సో, టెక్నాలజీ ఎప్పుడైనా కూడా డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్. దాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం అన్నటువంటిదే ఇంపార్టెంట్.